హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ పండిన దొండకాయలతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా మందంగా ఉన్న ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్లు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ఒకటి తీసుకుని దాన్ని సన్నగా తరుక్కోవాలి. ఇంకా 3 పచ్చిమిరపకాయలని 2 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మనం తీసుకునే వాటిని కారంని బట్టి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 1-2 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. మరీ బ్రౌన్ కలర్ అది రావాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తబడితే చాలు. ఇప్పుడు దీనిలోకి పండిన దొండకాయ ముక్కలు, మనకి దొండకాయలు కట్ చేస్తున్నప్పుడు పండిపోయి ఉంటాయి కదా, ఆ దొండకాయ ముక్కల్ని ఒక అరకప్పు వరకు తీసుకోవాలి. ఇంకా చిన్నది ఒక టొమాటో, పండిన టొమాటో తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీయకుండా అలానే ఉంచేసామంటే అడుగునంతా మాడిపోయినట్టుగా అయిపోతుందండి. మళ్ళీ పైనంతా కూడా పచ్చిగా ఉండిపోతుంది. దొండకాయ కూర కానీ దొండకాయ ఫ్రై కానీ చేస్తున్నప్పుడు ఇలా కొన్ని దొండకాయలు పండిపోతూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసేసుకోవచ్చు. మనకి ఈ పచ్చడి అంటే పండినవి కొన్నే ఉన్నాయి అనుకోండి, మనకి పచ్చడి తక్కువ అవుతుంది అనుకుంటే కొన్ని పచ్చివి కూడా అంటే మామూలుగా మంచిగా ఉన్న దొండకాయలను కూడా ఇలా కట్ చేసుకుని వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు. మనం పండినవి పండనివి రెండు కూడా మిక్స్ చేసుకుని పచ్చడి చేసుకోవచ్చు. చూసారు కదా, దొండకాయ ముక్కలు ఇంకా టొమాటో కూడా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన దొండకాయ ముక్కలు ఈ టొమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. రోలు ఉంటే రోటిలో నూరుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మనం తీసుకున్న దొండకాయలని బట్టి ఉప్పు వేసుకోవచ్చు. ఇంకా పులుపుకి కొంచెం ఒక చింతగింజ అంతా సరిపోతుందండి. చింతపండు కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 వెల్లుల్లి రెమ్మల్ని కొంచెం దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. దీనికోసం ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, ఇంకా 2-3 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత మనకి ఈ పప్పులు కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలో కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ప్యాన్కి ఉన్న వేడికి ఈ కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోతుంది. అలాగే మనకి ఈ పప్పులు ఆల్రెడీ వేగిపోయి ఉన్నాయి కదా, అవి మాడిపోకుండా ఉంటాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేయించుకుంటే పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పోపుని రెడీ చేసుకున్న దొండకాయ పచ్చడిలో వేసేసుకుని కలుపుకుంటే మనకి పండిన దొండకాయలు వేస్ట్ అవ్వకుండా చక్కటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ దొండకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.